జూన్ జూలై నెలల్లో దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గాయి. ఇక్కడతో కథ అయిపోలేదు. ఘాట్ జిల్లా ఎల్నినో ఎఫెక్ట్ భవిష్యత్తులో ఇంకా ఉండబోతోంది. జూలైలో విద్యుత్ ఉత్పత్తి సైతం తగ్గింది. వేసవిని తలపిస్తూ ఉండడంతో డిమాండ్ మరింతగా పెరిగింది. అసలు ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? దేశంలో ఖరీఫ్ సాగు బాగా తగ్గింది. ఎల్నినో మరింత బలపడుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం వ్యవసాయ రంగానికి నిరాశ కలిగిస్తున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాలు తప్ప అన్ని చోట్ల ఇదే పరిస్థితి. జూన్లో దేశవ్యాప్తంగా సాధారణ దీర్ఘకాల సగటు వర్షపాతం కంటే 38% తక్కువ వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా జూన్లో సుమారు 3 అల్పపీడన వ్యవస్థలు ఏర్పడి వర్షాలను తీసుకొస్తాయి. అవి సగటున 11 రోజుల పాటు ప్రభావం చూపుతాయి. కానీ ఈ ఏడాది జూన్లో ఒక్క అల్పపీడనము ఏర్పడలేదు. 1901 తర్వాత దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన జూన్ నెలల్లో ఇది 6వ స్థానంలో నిలిచింది. వర్షాలు ఆలస్యం కావటంతో పంటల సాగు కూడా మందగించింది. జూలై 6 నాటికి దేశంలో ఖరీఫ్ పంటలు కేవలం 350.85 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 442.80 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంటే సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 20.8% తక్కువగా ఉంది. నూనె గింజల విషయంలో లోటు మరింత ఎక్కువగా ఉండగా పప్పు ధాన్యాల్లో 21.8%, పత్తిలో 23% వరకు సాగు తగ్గింది. నూనె గింజలు, పప్పు ధాన్యాలు, పత్తి వంటి పంటల విషయంలో సాగు తగ్గితే దేశీయ ఉత్పత్తిపై ప్రభావం పడటంతో పాటు దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. జూలైలో సాధారణంగా 3 అల్పపీడన వ్యవస్థలు ఏర్పడాల్సి ఉండగా ఈసారి 4 అల్పపీడన వ్యవస్థలు ఏర్పడ్డాయి. జూలైలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. పంటల సాగు జూలైలో పుంజుకుంది. ఖరీఫ్ పంటలకు ఆగస్టు, సెప్టెంబర్ తొలి వారాల్లో కూడా వర్షాలు అవసరం. ఈ దశలో పంటలు పూత దశకు, గింజలు లేదా కాయలు ఏర్పడే దశకు చేరుకుంటాయి. ఈ సమయంలో తగినంత తేమ లేకపోతే చివరికి దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఐఎండీ ప్రకారం ఆగస్టు 13 ప్రాంతంలో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను ఆనుకొని మరో అల్పపీడన వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగస్టు 3వ వారం వరకు ఋతుపవనాల క్రియాశీలతను కొనసాగించే అవకాశం ఉంది. కానీ ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పసిఫిక్ మహాసముద్రంలోని పెరు, ఈక్వెడార్ తీరాలకు సమీపంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్, డిసెంబర్ మధ్య ఎల్నినో చాలా బలమైన దశకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అంతేకాదు 2027 మార్చి వరకు శీతాకాలం, వసంతకాలంలో కూడా ఎల్నినో పరిస్థితులు కొనసాగవచ్చని అంచనా. ఇది భారత వ్యవసాయానికి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఏపీ, తెలంగాణలో ఇంకా చాలా చోట్ల నాట్లు కూడా వేయలేదు. జూలైలో వర్షాలు బాగా పడ్డాయని, ఎల్నినో ప్రభావం ముగిసిపోయిందని భావించడం సరికాదంటున్నారు వాతావరణ నిపుణులు. ఋతుపవనాలపై దాని ప్రతికూల ప్రభావం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండనుంది. ఎల్నినో బలపడితే ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రబీ సీజన్ పంటలపై ప్రభావం పడొచ్చు. రబీ సీజన్ లో అసలు సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. 2022 జూన్ తర్వాత ఇదే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం ఎల్నినో వచ్చింది. వాతావరణం సమతుల్యం తప్పింది. ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల వర్షాలు పడడం లేదు. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టి, వర్షం పడకపోతే వర్షం పడే పరిస్థితి లేదు. కడాన మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం వచ్చింది. ఒకప్పుడు మనం చూస్తే యూరోప్, ఎప్పుడన్నా మనం ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే నేరుగా యూరోప్ పోయేవాళ్ళం. ఈ సంవత్సరం యూరోప్లో
46 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. ఎల్నినో వచ్చినా ఆహార ధాన్యాలకు కొరత రాదు. ఎందుకంటే దేశీయ గోడాన్లలో ఉండాల్సిన బియ్యం, గోధుమల కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసి ధరలను నియంత్రించవచ్చు. వచ్చే ఫిబ్రవరి వరకు ఎల్నినో ప్రభావం ఉంటుంది. కాబట్టి రైతులు తక్కువ నీటితో పండే పంటలు, కూరగాయల సాగు వైపు మళ్లడం ఉత్తమమంటున్నారు విశ్లేషకులు. ఎల్నినో ప్రభావంతో హైడ్రో పవర్ ఉత్పత్తి తగ్గింది. ఏసీల వాడకం వల్ల జూలైలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో దేశంలో చాలా చోట్ల విద్యుత్ కోతలు తప్పడం లేదు. గతేడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది 11% డిమాండ్ పెరిగింది. ఏపీలో రొయ్యల పెంపకం పైన ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. అందుకే ఏపీ, తెలంగాణలో రైతులకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎల్నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాభావం ఏర్పడి భారత్తో పాటు వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. 2026 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఎల్నినో పరిస్థితులు మరింత బలంగా ఉండనున్నాయి. సాధారణ స్థాయిని మించి ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు అనావృష్టి తప్పదు. ప్రజలు తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఆహార ధాన్యాల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుంది. నైరుతి రుతుపవనాల్లో అసమానతలు, ఎల్నినో పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్తో పాటు వ్యవసాయ రంగానికి కొంత ముప్పు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తన ద్రవ్య పరపతి సమీక్షలో పేర్కొంది. ప్రభుత్వం ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు దేశంలో అందుబాటులో ఉన్న బియ్యం, గోధుమల నిల్వలతో ఆహారం, ఇంధన ధరలను నియంత్రణలో ఉంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది.